దేవాదేవుడు తన కుమారుడు ద్వారా లోకానికి పంపించి ఆది అపోస్తులుగా అర్పించినటువంటి ఈ బాధ కూడా మరి దేవాదేవుడు మహిమపడదాం. సమయంలో మరి చదవమైనటువంటి వాక్యభాగం నాటి నుంచి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు కొన్ని విషయాలు గ్రంథంగా తెలియజేస్తున్నారు. ఏమంటున్నారంటే ఇక్కడ కూడా 2 నిబంధనల గురించి మాట్లాడుతున్నారు. ఒకటి పాతదాటున్నారు, ఇంకోటి కొత్తదాటున్నారు. కానీ మనం ఏ నిబంధన చెందినవారు అనేది గ్రహిస్తే ఆ నిబంధన ప్రకారం మనం నడవడానికి అవకాశం ఉంటుంది. పాత నిబంధన చెందిన వారమా, కొత్త నిబంధన చెందిన వారమా, లేకపోతే రెండింటికి మధ్యలో ఉండి రెండింటికి కలుపుకుని వెళ్ళేవారు అని ఆలోచిస్తే ఏ నిబంధన చెందిన వారమో మనం ఏం చేస్తున్నామో ఆ నిబంధన చెందిన వారు. పాత నిబంధనలు ఉన్నటువంటి క్రమం వేరుగా ఉంది, కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు క్రమం వేరుగా ఉంది. 2 నిబంధనలు కలిపి మీరు నడుచుకోవడానికి గ్రంథం తెలియజేయాలి. మరి అలాంటి ఒక పాత నిబంధన దేవుడు ఎందుకు ఇచ్చాడు అని ఆలోచన చేస్తే ఆయన ఉద్దేశం మీద పాత నిబంధన కూడా గ్రంథంలో ముద్రించి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన బుద్ధి కలగడానికే పాత నిబంధనలో కొన్ని విషయాలు రాశారు. యేసుక్రీస్తు రాతికి ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ధర్మశాస్త్రం ఎలా ఉందట? బాలశిక్షుడుగా ఉందట. ధర్మశాస్త్రం అంటే ఈ గ్రంథం పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు రాతిగా అలాంటి ప్రజలు నడిపించడానికి ఒక క్రమమైన పద్ధతిలో నడవడానికి ఒక బాలశిక్షుడిగా పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ బాలశిక్షతో పని లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఒక చట్టం ఏర్పాటు చేశారు, ఒక నిబంధన చేసుకున్నారు. ఇప్పుడు ఆ నిబంధన ప్రకారం నడాలని దేవుడు కోరుకుంటున్నాడు. 8వ అధ్యాయం ఒకసారి ఆలోచించేద్దాం. 8వ వచనం నుంచి అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగ చెప్తున్నాడు. ప్రభు ఇట్లను ప్రభు అని ఇక్కడ కొంచెం డార్క్లో పెట్టారంటే దేవాది దేవుడికి తండ్రి దేవుడి గురించి సంబంధించినటువంటి పదం అది. దేవాది దేవుడు అంటున్నాడంటే ఎదుగు ఒక కాలం వస్తున్నది, అప్పటిలో ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులని వెలుపలకు రప్పించుటకే వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు అంటున్నాడు. అంటే ఇది వరకు నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో ఒక నిబంధన చేసుకున్నాను, ఒక ఒడంబడిక చేసుకున్నాను. దానికి ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టాను. కానీ నిబంధన వాళ్ళు మీరిపోయారు. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ అలాంటి నిబంధన నేను చేయట్లేదు మారుస్తున్నాను అంటున్నాడు. వాస్తవానికి దేవుడు ఇచ్చినట్టు నిబంధనని మార్చడానికి మానవుడికి ఎవ్వరికి కూడా ఎటువంటి హక్కు లేదు భూమి మీదే కాదు, పరలోకంలోనే కాదు, ఎక్కడ కూడా ఎవరికి కూడా దేవాదేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడంటే దాన్ని మార్చాలంటే మళ్ళీ ఆయనే మార్చాలి తప్ప ఒక మానవుడు మార్చడానికి దేవుడు అవకాశం ఇవ్వలే. ఆయన ఏమంటాడంటే అలాంటి నిబంధన కాదు, నేను క్రొత్త నిబంధన చేస్తున్నాను అని అన్నారు. 10వ వచనంలోకి వస్తే ఎందుకు ఆ నిబంధన వంటిది నేను చేయట్లేదు మరలా అని అంటే, ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసింది అంటున్నాడు. ఒకసారి ఆలోచించేద్దాం. నిబంధనలో నిలబడకపోతే దేవుడు విడిచిపెట్టేస్తాడా? ఆయన నిబంధన అంటే ఆయనతో వాళ్ళు చేసుకున్నటువంటి దేవునితో మనం చేసుకున్న వాడపడిన ప్రకారం నడవకపోతే దేవుడు విడిచిపెట్టేస్తాడా అని అంటే, ఎగ్జాంపుల్ పాత నిబంధనలు ఉన్న ప్రజలే మనకి ఉదాహరణ. వాళ్ళు ఇంకా పట్టుకునే ఉన్నాడు, విడిచిపెట్టేసాడు అంటే విడిచిపెట్టేశాడు. అరణ్యానికి వచ్చేటప్పటికి దేవుని యొక్క నిబంధన మీద వాళ్ళు ఏం చేశారంటే అక్కడే రాలిపోయేటట్టుగా చేసేసాడు తప్ప సరిలే కనాన్ దేశం పంపించిన తర్వాత దాన్ని చూద్దాలు అనలా. కనాన్ అనేది పరలోకానికి సింబాలిక్గా ఉంది. కాబట్టి భూమి మీదే బ్రతుకు సరిగ్గా లేకపోతే వాళ్ళు తీసుకెళ్లి పరలోకంలో మళ్ళీ ఇంకొక మళ్ళీ చేసే నిబంధనలు లేవు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రభు సెలవిస్తున్నాడు, వాళ్ళు అలక్ష్యం చేశారట. కాబట్టి దేవుడు మళ్ళీ ఏమంటున్నాడంటే ఈ దినములైన తర్వాత ఇశ్రాయేలు వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా తెలియాల్సినాడు. ఇది ఏదైనా చేయాలంటే అన్ని కూడా పర్టికులర్గా అన్ని చెప్తాడు. ఆయన చెప్పకుండా ఏది చాటం చేసే దేవుడు కాదు మా దేవుడు. నేను ఇలా అనుకున్నాను చేద్దామని, ఇలా నడిపిద్దాం అనుకున్నానని చెప్పే దేవుడు కాదు. ఇదిగో నేను ముందుగానే చెప్తున్నా అని ఆనాటి ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధన గురించి తెలియజేశారు. నిర్గమకాండ 19వ అధ్యాయంలో సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఇశ్రాయేలు వారితో యూదా వారితో. కానీ ఇప్పుడే అంటాడంటే నేను అలాంటి నిబంధన కాదు, కొత్తగా ఇంకో నిబంధన చేస్తున్నాను. ఈ దినములైన తర్వాత ఇశ్రాయేలు వారితో నేను చేయబో నిబంధన ఏమనగా, ఇది వరకైతే పలకల మీద రాసిచ్చాడు అంటే నిబంధనలో
ఎలా జీవించాలి ఇశ్రాయేలు ప్రజలు. ఒకవేళ అదే పథకం మనం కూడా ఒకవేళ యూదుల్లాగే పాత నిబంధన ప్రకారం నడవాలంటే ప్రతి ఒక్కరు కూడా మందులు ఉండాలంటే 2 పలకలు ఉండాలి. ఆ పలకల మీద ఉండాలి, ఆయన చేసిన నిబంధన సంబంధించిన మాటలు ఉండాలి. ఏ విధంగా నడవాలి ఇశ్రాయేలు ప్రజలు, ఏ విధంగా నడవకూడదు. సుమారుగా 600 పైనే ఆయన చేసినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, ఇచ్చినటువంటి ఆజ్ఞలు. అంటే ఇశ్రాయేలు ప్రజలతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. అప్పుడు మా రాజుగారు మీద రాశారు. కానీ ఇప్పుడట వారి మనస్సులో నా ధర్మ విధుల్ని ఇప్పుడు నూతనంగా చేసేటువంటి ఒడంబడికలో ఆయన అంటున్నాడు, ఇప్పుడు ప్రజల్లో హృదయాల్లో రాస్తాను, మనసుల్లో పెడతాను నా ధర్మ విధుల్ని, వారి హృదయాల మీద వాటిని రాయను, నేను వారికి దేవుడే ఉంటాను. రాతి పలకల మీద పెట్టి చదువుకునేవాడికి దేవుడు కాదు దేవుడు, హృదయం మీద రాసుకునేవాడికి దేవుడు అంటుంది మన దేవుడు. హృదయంలో రాయడం అంటే ఎలా అవుతుంది? ఏమైనా ఆపరేషన్ చేయించుకుని రాసుకోవాలా? ఈ దినదినం కూడా వాక్యాలు ఏం చేయాలంటే మన హృదయంలో భద్రపరుచుకుంటే వారికి ఆయన దేవుడు ఉంటారట, ఆయనకి ఈయన వీళ్ళందరూ కూడా ప్రజలై ఉంటారట అని తెలియజేస్తున్నాడు. నేను వారికి దేవుడయ్యను, వారు నాకు ప్రజలందరూ. ఎవరి హృదయాల్లో దేవుని యొక్క మాటలు ఆయన ధర్మ విధులు లేవో వారికి ఆయన దేవుడు కాదు, ఆయన వారు ప్రజలు కాదు. భూమి మీద ఉంటే అన్ని తీరుస్తాడు ఆయన, అవసరం తీరుస్తాడు. అడుపు తినేటువంటి వ్యక్తి దగ్గర నుంచి తినడానికి కోట్లు ఖర్చు కూడబెట్టుకున్న వాడికి అందరికి కూడా దేవాదేవుడు అవసరం తీరుస్తాడు. ఎందుకంటే ఒక దేవుడు లేడు కాబట్టి. కానీ పరలోకం మాత్రం అక్కడికి వెళ్ళాలంటే ఆయన దేవుడిగా కలిగి ఉన్న వారికి మాత్రమే అవకాశం పడుతున్నాడు. ఆయన ధర్మ విధులు ఉండాలంటుంది. 11వ వచనంలో వారిలో ఎవడను దేవుణ్ణి తెలుసుకోవడానికి తన పట్టణస్థునికైనా తన సహోదరుకైనా ఉపదేశం చేయడం ఇంకెందుకు చేయాలి? దేవుడు అంటే ఎవరో తెలుసుకున్న తర్వాత ధర్మ విధులు హృదయంలో ఉన్న తర్వాత మళ్ళీ ఉపదేశం చేయవలసిన పని తన పట్టణస్థునికైనా తన సహోదరునికైనా ఉపదేశం చేయడం. వారిని చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమే దయకలిగి వారి పాపమును ఇక్కడ ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నని ప్రభు చెప్పుచున్నాడు. అంటే ఈ నిబంధన ద్వారా పాపానికి విమోచన అనేది ఒకటి కలగజేశాడు దేవుడు. అందుకే 13వ వచనంలో ఏంటంటే ఆయన క్రొత్త నిబంధన అని పర్టికులర్గా చెప్పుడు చేత మొదటిది ఏం చేశాడంటే పాతదిగా ఇశ్రాయేలుతో చేసినట్టు దాన్ని పాతగా చేసాడట. పాతదిగా చేసాడంటే దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇప్పటికి కూడా నేను బైబిల్ పట్టుకుని నేను క్రైస్తవుని అని చెప్పుకుని పాత నిబంధన నాదే అని అంటే దాని ప్రకారం ఎంతవరకు నడుచుకుంటున్నారో కొన్ని ప్రశ్నలు అయితే వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు. పాత నిబంధనలో ఇశ్రాయేలుతో సున్నతి ద్వారా నిబంధన చేసుకున్నాడు. మరి ఇప్పుడు బైబిల్ పట్టుకున్న వారు సున్నతి చేసుకుంటున్నారంటే లేదు, ఆ నిబంధనలు లేవు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా 8వ దినాన్ని సున్నతి పొంది నెరవేర్చేశారు. ఇంకా దాన్ని చేయాల్సిన సిలువలో దాన్ని ఏం చేశారంటే అన్ని కూడా మేకులతో కొట్టిస్తాడు. ఇంకా నిబంధనకు సంబంధించింది లేదన్నాడు. అలాగే సంవత్సరానికి ముమ్మారు ఎరుసలేం వెళ్తున్నారా? ఇప్పుడు బైబిల్ పట్టుకున్న వాళ్ళు అందరూ ఆరాధన కంటే లేదు, పక్కన ఉన్న చర్చికి వెళ్ళరు బిల్డింగ్కి. ఇంక ఎరుసలేం వెళ్తారు వీళ్ళు. అక్కడ ఎడ్లని గొర్రెల్ని అర్పిస్తున్నారా? లేదు. మన పాత నిబంధనలో ఆరాధన ఎలా ఉందంటే ఎడ్లని బలులు అర్పించి వాళ్ళు ఆరాధన చేసుకునేవారట. కాబట్టి నిబంధన మారిపోయింది. ఇప్పుడు ఏ నిబంధన చెందిన వారు ఆలోచించుకోమంటున్నాడు. దేవాదేవుడు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకి సున్నత పొందిన ప్రజలకు ఇచ్చినటువంటి నిబంధనలు ఉన్నావా? లేదంటే యేసుక్రీస్తు వారిని లోకాన్ని పంపించి మన యొక్క పాపాల నిమిత్తం బలిగా అర్పించి ఆ కుమారుడు యొక్క రక్తించి ఒక నిబంధన చేసుకున్నారు కాబట్టి ఆ నిబంధనలు ఉన్నావా? ఏ నిబంధనలు ఉన్నామో ఆ నిబంధన ప్రకారం వెళ్తేనే పరలోకం తప్ప రెండు నిబంధనలు కలిపేసి నేను వెళ్తానంటే కనుక, లేదంటే ఆ నిబంధన నుండి నేను వెళ్తానంటే ఆయన ఒప్పుకోడు. కాబట్టి ఆయన అంటున్నాడు పాతది మొదటిది పాతగా చేసి ఉన్నాడు. ఏది పాతగిది ఉడికిపోనో అది అదృశ్యం ఒకటికి సిద్ధంగా ఉంది. పాతి అదృశ్యం అంటే ఇంకా కనబడదు అంటున్నాడు. కనబడదు అంటే దాన్ని పాటించాల్సిన అవసరం లేదండి. అవునా? ఒకసారి ఆలోచించేద్దాం. ఇదే ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 8 పేజీకి వద్దాం. 7వ అధ్యాయం 18వ వచనంలో ఆ ధర్మశాస్త్రం అంటే దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్న నిబంధన. ఆ ధర్మశాస్త్రం అంటే దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు అంటే దేవుడిచ్చిన నిబంధన పాపం కలిగిందా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసినటువంటి నిబంధన పాపంతో కూడిందంటే కాదు. ఆ నిబంధనలు నడవలేకపోయారట. ఆధ్యాత్మిక క్రమమే
పాపం అన్నాడు. అయ్యా వ్యభిచరించొద్దు మీరు అన్నాడు పిల్లలతో. కానీ వాళ్ళు ఏం చేశారు, మోయాబు స్త్రీలు అందంగా ఉన్నారని వ్యభిచరించారట. వాళ్ళతో ఆటపాటలు పాడొద్దన్నారు. అక్కడే మొదలెట్టేసారు దోణ చేసుకుని వాళ్ళతో ఆడుకున్నటువంటి ఆటపాటలు. అంటే ఆయన ఏదైనా ఒకటి చేయొద్దంటే ఎందుకు చేయకూడదని దాన్ని చేసి చూపించారు దేవుడికి. అంటే ఆయన నిబంధనలు నిలబడలేదు కాబట్టి అది దేనికి సంపూర్ణ స్థితి కలగజేయలేదు కనుక ముందే పడిన ఆ ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉంది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను అంటున్నాడు. దాని తర్వాత వచ్చిన నిబంధన ఏంటంటే క్రొత్త నిబంధన. అది ఇరవై గ్రంథం 31-32 తెలియజేస్తాడు. ఇదిగో నేను క్రొత్త నిబంధన చేయుచున్నాను, కాలం వస్తుంది అన్నాడు. ఎబ్రీ పత్రిక వస్తే అది వచ్చే ఉంది కానీ పాత నిబంధనలో నేను చేసినట్టుగా చేయను, నేను క్రొత్తగా చేస్తాను అంటున్నాడు. ఒకసారి ఆలోచించేది నిర్గమకాండం ధర్మశాస్త్రం అంటే నిర్గమకాండం 19వ అధ్యాయం నుంచి అపోస్తల కార్యం 2వ అధ్యాయం సంఘం ఏర్పడినటువంటి కాలం వరకు కూడా ధర్మశాస్త్ర కాలం ఏర్పాటు చేసింది. నిర్గమకాండం 19వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అప్పటి వరకు కూడా పితరుల కాలమే ఉంది. ఇశ్రాయేలు ఐగుప్తులో చేసినటువంటి బయలుదేరిన 13వ నెలలో వారు బయలుదేరి ఇశ్రాయేలీల నుండి ఇశ్రాయేల్ ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే 3వ నెల ఆరంభ దినం. మనకు తెలియదు ఈ నెలలు ఇవన్నీ దేవాదేవుడు అన్ని కూడా రాసి పెట్టాడు. 7వ నెల అనేది కూడా ఏ దినం అనేది కూడా 3వ నెల అట ఆరంభం అందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చేసారు. ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చేసారు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా. అందుకే అక్కడ ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు వాగ్దానం చేసిన నిబంధన వంటిది కాదు ఇది. ఇప్పుడు మనకి ఇచ్చిన నిబంధన అలాంటిది కాదు అని తెలియజేస్తున్నారు. వచ్చినప్పుడట ఆరంభ దినం మధ్య వారు సీనాయి అరణ్యముకు వచ్చింది. వారు రఫదీం నుండి బయలుదేరి సీనాయి అరణ్యముకు వచ్చి ఆ అరణ్యం మందు దిగిరి సీనాయి అరణ్యంలోకి వచ్చారట. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలు విడసరి మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతం నుండి అతను పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలుపవలసిందేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి బయటికి ఏ విధంగా తీసుకొచ్చారో, వచ్చేటంటే వెళ్ళిపోతాం మేము అని మోషే అడిగితే వెళ్ళిపోమన్నాడు ఐగుప్తు రాజు ఫరో. వెళ్ళమల్లే ఎన్ని తెప్పులు పెట్టేడాలని చంపేద్దాం అనుకున్నాడు మోషేని ఇశ్రాయేల్ ప్రజలను కూడా ఐగుప్తు రాజు. కానీ ఏమయ్యారు, ఇశ్రాయేల్ ప్రజల ద్వారా దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఐగుప్తు దేశస్తులందరికీ తెలిసిపోయింది దేవుడు ఎవరో. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎలా తీసుకొచ్చాడంటే గద్ద అంటే తన పిల్లలు అంటే రెక్కల మీద ఎక్కించుకుని తీసుకువస్తుందట. ఎందుకని అంటే తన భద్రత కోసం తన పిల్లల్ని ఎంత భద్రంగా తీసుకువస్తుందో అలాగే దేవాదేవుడు అట కనిపించుకున్న మనుషులకి తన బిడ్డల ద్వారా ఏం చేశారు, ఐగుప్తు దేశం మోషే ఆహారం ద్వారా బయటకు రప్పించాడు. గద్ద కన్నా ఎక్కువగా ఆయన కేర్ తీసుకున్నాడంట. తన ప్రజలు ఎవరిని కూడా అందులో విడిచిపెట్టలేదు. ఐగుప్తు దేశంలో తనను వెంబడించే వారందరూ కూడా తీసుకొచ్చాడు. అలాగే మిమ్మల్ని అందరూ కూడా తీసుకొచ్చింది మీరు అది చూసారు కదా 5వ వచనంలో. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి అంటున్నాడు. నిబంధన అన్నాడు, ఇస్తున్నాడు నిబంధనలకి. ఇక్కడి నుంచి ఏం చేయాలంటే మీరు ఐగుప్తు దేశంలో దాసత్వం నుంచి బయటకు వస్తారు కదా, ఇక్కడి నుంచి మళ్ళా దాసత్వంలోకి వెళ్ళాల్సిన లేదు. ఇక్కడి నుంచి నా మాట వినండి. నా మాట వింటే ఏంటి మీకు చాలా మంది అంటే ప్రార్థన చేస్తే ఏమవుతుంది ఏంటి అంటారు. అన్నాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే అంటారు. ఆయన ప్రార్థన చేయడం మాకేం లాభం, చేర్చుడు ఏ లాభం తెలుస్తుంది. ఆయన అంటున్నాడు నా మాట వింటే మీరు నా నిబంధన నడిచిన ఎడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం ఒగుదురు అంటున్నాడు. సమస్త దేశ జనులలో దేవుడు ఒక వ్యక్తితో చేసిన నిబంధన ఉంది, ఒక జాతితో చేసినటువంటి నిబంధన ఉంది. ఇది ఒక వ్యక్తితో చేసిన నిబంధన ఆ వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది. మన గతంలో చూసాం ఆదాముతో చేసిన నిబంధన, నోవాతో చేసినటువంటి నిబంధన, అబ్రాహాముతో కూడా చేసిన నిబంధన. అబ్రాహాముతో చేయలేదా? అబ్రాహాముతో ఒకసారి ఆదికాండానికి వెళ్తే 17వ అధ్యాయంలో అబ్రాహాముతో ఏ నిబంధన చేశారో ఒకసారి ఆలోచించేద్దాం.
అబ్రహాం తర్వాత దావీదుతో ఏం చేశాడో కూడా చూస్తే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు ఇలా చేశారు, ఇన్ని నిబంధనలు మనకి ఎందుకు అనేది ఆలోచన చేయొచ్చు. ఆదికాండము 17వ అధ్యాయం 17వ అధ్యాయము 9వ వచనం నుంచి 7వ వచనం నుంచి 7వ వచనం చదువుకుందాం. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడని ఎరిగినట్లు నాకును నీకును నీ తర్వాత నీ తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచును. ఇక్కడ అబ్రహాంతో చేస్తున్నాడు. ఏమనంటే నాకు నీకు, నీ తర్వాత నీ సంతతికి నాకు మధ్య నిత్యము స్థిరంగా ఉండేటువంటి ఒక నిబంధన చేస్తాను అని తెలియజేసి ఏమంటారు తర్వాత, నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశీ ఉన్న దేశమును అనగా కనాను దేశం అంతటికి నిత్యశ్వాసం ఇచ్చి వారికి దేవుడు ఏందని అతనితో చెప్పి 9వ వచనంలో అంటున్నాడు, మరి దేవుడు అంటున్నారు, నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరముల్లో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏమనగా తెలియజేసాడు. నిబంధన ఏంటి? నీకు నాకు ఒప్పందం ఏంటి? నీకు నాకు లేకపోతే నీ పిల్లలకి నీ సంతతికి నీ తర్వాత వచ్చి నీ తరతరాలకి ఏంటి ఒప్పందం, ఏంటి ఒప్పుకుంటావా అని అడిగినప్పుడు నిబంధన కొనసాగించాడు అబ్రహాము. మోషే ద్వారా కాదు జరిగింది, అబ్రహాం దగ్గర నుంచి మొదలైంది అట్లని సున్నతి అనేటువంటి నిబంధన. ఏమంటారంటే 10వ వచనంలో, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏమనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. అయ్యా మరి ఎప్పుడు పొందాలి అని అన్నప్పుడు ఈయనేమో 86 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి అబ్రహాం. అప్పటికి 86 సంవత్సరాలు వచ్చినాయి ఈయనకి. కానీ మరి ఎప్పుడు పొందాలి? 86 సంవత్సరాలు పొందాలా అని అంటే ఆయన చెప్తారు. ఆయన అంటున్నారు, మీరు మీ గోప్యాంగ సర్పం సున్నతి పొందాలి, అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండను. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానం కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందాలి. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందాలి. అప్పుడు నా నిబంధన మీ శరీరం మందు నిత్య నిబంధనగా. ఒకవేళ సున్నతి పొందకపోతే వాడు ఈ నిబంధన చెందిన వాడు కాదు కాబట్టి వాడు అంటున్నాడు, కింద రాస్తున్నాడు, సున్నతి పొందని మగవాడు అనగా ఎవరి గోప్యాంగ చర్మను సున్నతి చేయబడదు అట్టివాడు తన జనుల్లో నుండి కొట్టివేయబడను, వాడు నా నిబంధన మీరి ఉన్నాడని అబ్రహాంతో చెప్తున్నాడు. అబ్రహాం ఒక వ్యక్తితో ఆరాధన చేశాడు, ఒక నిబంధన. తర్వాత అంటే చెట్టు పండు తిరుగుతాని తిన్నాడు, మీరాడు, శిక్ష పొందాడు. నావత నిబంధన చేశాడు, ఇదిగో నీ కొరకు వాడు కట్టుకో చేయించన్నాడు, వాడు చేయమన్నాడు, చేశాడు, రక్షించబడ్డాడు, దేవుడు మాట విని. ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే నీకు నీ సంతతికి కూడా ఒక నిబంధన పెడుతున్నా, మీలో మగపిల్లడు పుడితే 8వ దినాన్ని ఏం చేయాలంటే సున్నతి చేయించారు. అది ఎప్పుడు వరకు జరిగిందంటే యేసుక్రీస్తు వారు కూడా సున్నతి పొందారు. ఇప్పుడు క్రైస్తవం పొందాలా అంటే పొందవసరం. ఆ నిబంధన ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు దాన్ని కొట్టేశారు, అది పాత చేశారు. ఇంక పొందాల్సింది లేదు, ఎందుకంటే అది శరీరం ముందు చేయబడిన సున్నతి. అది కానీ దేవుడు కోరుకుంటున్నాడు హృదయ సున్నతి కావాలనుకుంటున్నాడు. హృదయ సున్నతి అంట చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 16వ వచనానికి వచ్చేటప్పటికి ఆనాటి యొక్క ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందో ఆలోచించేద్దాం. తిరుగుబాటుదారులు అయిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 16వ వచనం, కాబట్టి మీరు సున్నతి లేని కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకుని ఇక మీదట ముస్కరులు కాకుడి అంటారు. అంటే శరీరానికి సున్నతి ఉంది కానీ వాళ్ళ హృదయానికి సున్నతి లేదంట. వాళ్ళకి హృదయానికి సున్నతి అంటే హృదయంలో అంతా కూడా పాపిష్టి బ్రతుకులట. పాపం చేసిన ప్రతి వాడు కూడా ఒక బలి ఏర్పాటు చేస్తే ఇంక బలులతో నిండిపోయిందంటే దేవాలయం అక్కడ. కారణం ఏంటి?
పాపం చేసిన వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి మొక్కుబడి వేరు, పాపం చేసి బలి అర్పించడం వేరు. రక్తం చిందించకుండా ఆయన ఏ నిబంధన కూడా చేయలేదు. రక్తంతో ఒక నిబంధన అనేది పాత నిబంధన కాలంలో చేసుకున్నాడు, కొత్త నిబంధన కాలంలో కూడా రక్తం ద్వారా ఒక నిబంధన తన ప్రజలతో చేసుకున్నాడు అండి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, మేము ఎవరనుకుంటున్నాం దేవుడిలో, మేము సున్నత సంబంధం కాబట్టి మాకు మాత్రమే దేవుడు సున్నత పొందిన వాళ్ళు అందరూ కూడా పాపులు అనుకుని హృదయంలో దుర్మార్గం, అసూయ, కపటం అన్నీ పెట్టుకుని, ద్వేషం అన్నీ పెట్టుకుని చెడిపోరండి. కాబట్టి ఆయన అన్నాడు, మీరు సున్నత ఉంది కానీ మీ హృదయంలో సున్నత లేదు, ఇక మీదట మీరు హృదయ సున్నత లేకపోతే ముష్కరులు అయిపోతారు అని తెలియజేశాడు. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయానికి వెళ్తే ప్రవక్త ఇర్మియా ఏమంటారో ఒకసారి ఆలోచించేద్దాం. దేవాదేవుడు ఇర్మియా ద్వారా తన ప్రజలకు ఏం తెలియజేశారు చూస్తే 9వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనం. 9వ అధ్యాయము 25వ వచనం. అన్ని జనులందరూ సున్నతి పొందిన వారండి. వాస్తవానికి ఇశ్రాయేల్ అయినా సరే, యూదుల వంశంలో పుట్టినవాడైనా సరే సున్నతి పొందకపోతే అంటే దేవుడి గురించి తెలియలేదు, దేవుడి నిబంధనలో లేడు. కాబట్టి అన్ని జనులందరూ సున్నతి పొందని వారు కనుక ఇశ్రాయేల్ అందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు కనుక అన్నాడు. ఇప్పుడు ఇద్దరు సమానమైపోతున్నారు. అన్నిలేమో శరీరం సున్నతి లేదు, ఇశ్రాయేల్కి ఏమో హృదయంలో సున్నతి లేదు. పనికిరాంతా కూడా ఎక్కడ పెట్టుకున్నారంటే హృదయంలో ఉంది ఇశ్రాయేల్కి. యెరూషలేము దేవాలయాన్ని పరిశుద్ధంగా దేవుడు చేసి దాన్ని పరిశుద్ధత కలిగిన వారు మాత్రమే అక్కడికి సమీపించాలన్నప్పుడు వీళ్ళు పరిశుద్ధత లేకుండా కూడా ఎన్నో బలులు అర్పించడానికి ప్రయత్నం చేశారు. యెరూషలేము దేవాలయాన్ని అన్ని దేవతలకి విగ్రహాలు, పురుగులు, పుట్టులు అన్ని కూడా గీసేసి గోడ మీద సూర్య నమస్కారాలు చేస్తూ ధూపాలు అర్పిస్తున్నారట వాళ్ళు గీసినట్టు చిత్రపటాలకి. ఎక్కడంటే యెరూషలేము దేవాలయంలోనే. అంతలాగా అంటే హృదయ సున్నతి అనేది వాళ్ళకి లేదు. కాబట్టి ఏమంటున్నాడంటే అన్ని జనులందరూ సున్నతి పొందలేదు కనుక ఇశ్రాయేల్ అందరూ హృదయ సంబంధమైన సున్నతి పొందిన వారు కారు కనుక రాబో దినములలో సున్నతి పొంది సున్నతి లేని వారి వలె ఉండరు అంటున్నాడు. కాబట్టి దేవుడికి ఎవరు కావాలంటే హృదయ సున్నతి అంటే ఆత్మ సంబంధమైన జీవితం కలిగిన వారు కావాలి. శరీర సంబంధమైన మనుషులు దేవుడికి అవసరం లేదు. శరీర సంబంధంగా చూపించుకునే వారు కూడా దేవుడికి అవసరం లేదన్న సంగతి తెలియజేస్తున్నాడు. ఒకసారి రోమపత్రిక వెళ్తే అపోస్తలుడు పౌలు గారు కూడా దీని గురించి ఏం తెలియజేస్తున్నారో ఆలోచించేద్దాం. నిబంధన అనేది ఒక జాతితో చేసుకున్నాడు ఆయన ఇశ్రాయేల్ ప్రజలతో. 2వ అధ్యాయము 29వ వచనం. అయితే 28వ వచనం చదువుకుందాం. 28వ వచనం నుంచి బాహ్యములకు యూదులైన వాడు యూదుడు కాక శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదులైన వాడే యూదులు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మయందు జరిగినదే కానీ అక్షరం వల్ల కలిగినది కాదు అన్నాడు. అక్షరం వల్ల కలిగేది కాదు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకి అబ్రాహాము చేసిన నిబంధన ఏంటంటే, ఇదిగో ఇక్కడి నుంచి మీరు అందరూ కూడా సున్నతి పొందాలి, ఒక నిబంధన చేసాడు ఒక మనిషితో. కాబట్టి సినాయి పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి ఇశ్రాయేల్ జాతితో చేసాడు అంటే, మీరు నా ధర్మ విధులు ఇదిగో ఈ ధర్మ విధుల ప్రకారం నడవండి అన్నాడు. నడిచారంటే నడలేదు. అందుకని ఏం చేశాడు, దాన్ని పాతదిగా చేసేసాడట, దాన్ని నివారణ చేసేసాడు అంటున్నాడు. ఎప్పుడు నివారణ చేశాడంటే యేసుక్రీస్తు వారు సిలువలో మరణం ద్వారా మరణించడం ద్వారా పాతాన్ని ఏం చేశాడు, కొట్టేసి కొత్తది నిబంధన అనేది జారీ చేశాడట. దాన్ని మనం గత వారం జస్ట్ చదువుకుని ముగించేసుకున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇప్పుడు రాతి పాత్రల మీద ఇచ్చినటువంటి నిబంధనకు చెందిన వారు కాదు, మనము ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి నిబంధన సంబంధించిన వాళ్ళం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అంటున్నాడు. అనేకల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. ఇప్పుడు నిబంధన దేనితో చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వారు తన రక్తం ద్వారా చేస్తున్నారంట. సర్వ మానవాళి పాప క్షమాపణ కొరకు ఒక నిబంధన చేసుకుంటున్నాడు దేవాదేవుడు తన కుమారుడి రక్తం ద్వారా. ఇదిగో ఈ రక్తం ద్వారా కడగబడాలి,
ఆయన ఇచ్చిన చట్టం ద్వారా మీరు నడవబడాలి. ప్రతి దేశానికి ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టాన్ని సవరించాలంటే ఆ చట్టాన్ని రాసిన వాడే సవరించాలి. అబ్బాయి ఇది నాకు నచ్చలేదు, మా ఊళ్ళో మేము ఇలా నడలేము, మాకు పని చేయదంటే ఆ నిబంధనకు చెందినవాడు కాకపోతే ఆ చట్టంలో ఆ దేశంలో ఉండడానికి హక్కు లేదు. మనకి రాజ్యాంగం ఉంది కదా, రాజ్యాంగం ఒక చట్టం మనకి. ఆ రాజ్యాన్ని మీరితే శిక్ష ఉంటుంది. అదే మాకు ఆ రాజ్యాంగం అవసరం లేదు, మేము దాని బ్రతుకు మేము బతకం అని అన్నారు అనుకోండి, అయితే నువ్వు మా దేశంలో ఉండడానికి వీల్లేదు. ఇక్కడ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, ఇక్కడ దేశానికి సంబంధించినట్టే వెళ్ళాలి తప్ప మాకు భారతదేశ రాజ్యాంగాన్ని మేము ఇక్కడ నడిపిస్తామంటే ఊరుకుంటారా? ఊరుకోరు. అదే మేము ఆ రాజ్యాంగాన్ని పక్కన మాకు ఆ చట్టం ఉంది, మాకు నిబంధన ఉంది, మేము దాని చెందిన వాళ్ళు, మేము ఏ దేశంలో సరే ఇలాగే ఉంటామంటే కుదరదు. ఈ దేశ పౌరుడుగా ఉండాలంటే చట్టం మారాలి. ఇక్కడి నుంచి పోనీ ఒక అరబీ దేశస్తులే కానీ ఇండియా వచ్చి అక్కడ పౌరుడుగా బతకాలంటే మన చట్టాన్ని గౌరవించాల్సిందే. అంతే తప్ప ఇక్కడ చట్టాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే గొడవలు అయిపోతాయి, యుద్ధాలు అయిపోతాయి. అలాగే పాత నిబంధనకి కొత్త నిబంధనకి వ్యత్యాసం తెలకపోతే దేవుడితో గొడవలే. నేను మార్చాను కదా చట్టం, నేను ఇచ్చాను కదా, నూతనంగా నిబంధన ఇచ్చాను కదా. నువ్వు ఆ నిబంధనలు ఉన్నావా లేక పాత నిబంధనలు ఉన్నావా లేదా రెండు కాకుండా తిరుగుతున్నావా బైబిల్ పట్టుకుని? అటు సున్నత పొందిన వాడైతే అన్నాడు. ఇప్పుడు హృదయ సున్నత అంటే క్రీస్తు యొక్క రక్తంచే కడగబడిన వారు ఆత్మ సంబంధమైన సున్నతి కలిగిన వారు అన్నాడు. ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తంచే అంటే బాప్తిసం పొందకుండా నూతన నిబంధన సంబంధి కాదట. అంటే క్రీస్తు ద్వారా చేసుకున్న నిబంధన చెందిన వారు కాదు. ఒక అన్యులు ఎక్కడికి వెళ్తారు, బాప్తిసం లేని వ్యక్తి కూడా అక్కడికి వెళ్తారు. అంటే చాలా మంది అంటాం ఆ గుడికి వెళ్తారండి, నరకానికి పోతారని అంటారు. నరకానికి పోతారు, నువ్వు గుడికి వచ్చినంత మాత్రం వెళ్తావంటే దేవుడి సన్నిధికి వచ్చినంత మాత్రం పరలోకం వెళ్తాం. ఆయన నిబంధన ప్రకారం నడిస్తేనే వెళ్తారండి. ఆయన నిబంధన ప్రకారం వెళ్ళాలంటే క్రీస్తు యొక్క రక్తంలో కడగడం అంటే ఆయన బాప్తిసం అనేది ఒక కార్యక్రమం ఏర్పరిచాడు. పాత నిబంధనలో బాప్తిసాలు ఉన్నాయా? లేవు. స్త్రీలు పురుషులు మాత్రం సున్నత అనేది ఇచ్చారో, పురుషుని ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలే. కానీ కొత్త నిబంధనలో బాప్తిసం విషయంలో స్త్రీ అని లేదు, పురుషులు లేదు, అందరూ పొందాల్సిందే. ఎందుకు పొందాలంటే పాప క్షమాపణ నిమిత్తం మాత్రమే పొందాలి. అది కూడా ఒక విశ్వాస ప్రమాణం ఇచ్చాడు. ఒక ప్రమాణం, అది విశ్వాస కొలత ఇచ్చాడు. ఆ కొలత చొప్పునే బాప్తిసం పొందాలి తప్ప పెళ్లి చేసుకోవడానికి చాలా మందికి బాప్తిసం అంటే వస్తుంది. కొన్ని ఊళ్ళో పెళ్లి చేయాలంటే కనుక బాప్తిసం తీసుకుంటేనే పెళ్లి చేస్తారు పాస్టర్ గారు, లేకపోతే చేయరు. అంటే బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నట్టు? పరలోకం వెళ్తాక పెళ్లి చేసుకుంటాగా. పరలోకం వెళ్ళే జీవితం వేరు, పెళ్లి చేసుకునే జీవితం వేరు. పెళ్లి అనేది భూమి మీద ఇది. నువ్వు బాప్తిసం తీసుకున్నా చేస్తాను, తీసుకోకపోయినా పెళ్లి చేస్తాను. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే చేయరా? చేస్తారు. కానీ బాప్తిసం అనేది పెళ్లికి కాదు, బాప్తిసం అనేది జబ్బులు నయమడానికి కాదు, బాప్తిసం అనేది మన అప్పులు తీరడానికి కాదు, మన మొక్కుబడికి సంబంధించింది కాదు. నేను పాపం చేశానందువరకు, నా దేవుడికి విరోధంగా నడిచాను, బాప్తిసం లేకుండా ఎవడూ కూడా నీతిమంతుడిగా తీర్చబడడు అని తెలిస్తే కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఆ తీసుకునేది కూడా ఎందుకు, ఎలా తీసుకోవాలంటే యేసుక్రీస్తు వారు నా రక్షకుడు అన్నాడు. ఆయన రక్షకు ఒప్పుకోనట్టుంది. ఆయన ప్రభు అన్నాడు కదా, ఆయన యేసుక్రీస్తు వారు ప్రభు అని హృదయంలో ప్రతిష్ఠించుకోమన్నాడు. ఆయన దేవుడు కుమారుడని ఒప్పుకోమంటున్నాడు. ఆయన దేవుడు కుమారుడు ఒప్పుకోమంటున్నాడు. ఎలా దేవుడు కుమారుడు అవుతాడు ఆయన? ఆ నిబంధనలో ఆయన కొన్ని రూల్స్ పెట్టాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలతో మీరు సున్నత పొందేసిన వాళ్ళందరూ నా ప్రజలు అన్నట్టుగా ఆ బాప్తిసం పొందే నీళ్ళు మునుగులందరూ కూడా నా జన్మల్ల. నీ ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్టు మునగడానికి దేవుడు దాన్ని కూడా క్రమం ఇచ్చేసాడు నిబంధనలో. దానికి సాక్షులు పెట్టాడు. పాత నిబంధనలు ఎలాగైతే సాక్షులు పెట్టాడో అలాగే కొత్త నిబంధనలు కూడా సాక్షులు పెట్టాడు. ఆ క్రమం చొప్పున కాకుండా మన ఇష్టం వచ్చినట్టు బాప్తిసం తీసుకుంటే ఆయన నిబంధన మీరినట్టు, నిబంధనలు లేనట్టే కదా. మరి లేనట్టయితే ఆయన ప్రజలు ఎలా అవుతారు? ఆనాటి ఇశ్రాయేలులాగే దూరం అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దేవాదేవుడు ఒక నిబంధన ఇచ్చాడంటే ఆ నిబంధన ఎలా కొనసాగించాలో కూడా తెలియజేశాడు. ఆ నిబంధనలు ఎలా త్యాగాలో కూడా తెలియజేశాడు. ఒకసారి కొరింథీ పత్రిక చూద్దాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు
వాడు నూతన సృష్టి అంటే నూతన నిబంధనకు చెందినవాడు. నూతన నిబంధనకు చెందినవాడు అంటే ఆయన ద్వారా ఒక ప్రపంచం ఏర్పడ్డది. అది క్రీస్తు రాజ్యం అంటున్నాడు. ఆ రాజ్యానికి యేసుక్రీస్తు వారే రాజు. ఆ సంఘానికి యేసుక్రీస్తు వారే రాజు. ఆయన అధికారంలోనే నడుస్తుంది అది ఆ రాజ్యం. మనుషుల యొక్క అధికారం నడిస్తే ఆ సంఘం ప్రభువుది కాదు. ఆయన ఇచ్చిన క్రమాన్ని మారిస్తే ఆ సంఘం ప్రభువుది కాదు. కాబట్టి నూతన సృష్టి అంటే క్రీస్తు యొక్క నిబంధనలో చేర్చబడ్డవాడు. కాబట్టి ఇదిగో క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదా అంటే రోమపత్రిక 10వ అధ్యాయంలో క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ఎందుకు లేదంటే నూతన నిబంధనలోకి ప్రవేశించిన వాడికి శిక్షా విధి అంటూ లేదండి. 8వ అధ్యాయం అనుకోండి కదా రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ఎందుకు లేదంటే దేవుడు చేసినటువంటి కొత్త నిబంధనలోకి చేర్చబడిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష లేదండి. ఏ శిక్ష ఉందంటే నిబంధన మీరితే, నిబంధనలు రాకపోతే, నిబంధనని ఉల్లంఘిస్తే ఏ శిక్ష ఉందంటే నరకమైనటువంటి శిక్ష ఉందట. అది ఏదైనా 10 రోజుల 20 రోజుల లేదా సంవత్సరమా 10 సంవత్సరాలు అనేది కాదు. యుగ యుగాలు దేవుడు అన్నంత కాలం కూడా అందులో ఉండాలంటండి. సరేలే నీ శిక్ష పూర్తయింది రా మళ్ళీ ఇంకో జీవితం ఇస్తానంటే దేవుడు ఇంకో జన్మలు లేవు మానవుడికి. ఉన్నది ఇదే జన్మ. స్త్రీగా పుట్టామా, పురుషుడిగా పుట్టామా, నల్లగా పుట్టామా లేదా తెల్లగా పుట్టామా అనేది కాదు. మనం దేవుడు వల్ల పుట్టాం కాబట్టి మళ్ళీ దేవుడితో ఉండాలి. కాబట్టి ఆయన ఇచ్చిన నిబంధన ప్రకారం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతే తప్ప మన ఉద్దేశాలతో మన యొక్క ఆలోచనతో నడిపింపబడకూడదు. సంఘం అనేది నిబంధన అనేది మనతో చేసుకోకూడదు. నిబంధన ఎవరైనా సరే చేసుకోవాల్సింది దేవుడితో. మన ఇక్కడ కొన్ని నాలుగు ఉంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. కానీ ఎక్కడ ఉండాలి మన పనులు ఏంటంటే దేవుడితో ఉండాలి. ఎక్కడైనా సరే దేవుడితో నిబంధన. కాబట్టి ఆయన రాజ్యంలో చేర్చబడాలంటే ఆయన రక్తంలో కడగబడాలని గ్రంథం తెలియజేస్తుంది. అంతేకాకుండా ఆ నిబంధన మీరడానికి దేవాదేవుడు అధికారం అవకాశం ఇవ్వట్లే. ఆ నిబంధన మీరితేనట శిక్ష ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఇది లోక సువార్త 22వ అధ్యాయం 20వ వచనంలో మన మత్తయి సువార్తలో చదువుకున్నది లోకా గారు వైద్యులు లోకా గారు ఇంకా కొంచెం విపులంగా రాశారు. మనం చదువుకుందాం. ఆయన రక్తం ద్వారా చేయబడిన నిబంధన ఎంత విలువైందో ఆలోచించేద్దాం. ఈరోజు ఎంతమంది అపవిత్రపరుస్తున్నారో తెలియకుండా, తాము అపవిత్రపరుస్తున్నారని తెలియకుండా కూడా అపవిత్రపరిచే వారు ఉన్నారు. లోక సువార్త 22వ అధ్యాయము 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు సిందింపబడుచున్న నా రక్తం. 22వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటే తెలియజేస్తున్నారు. ప్రభు వారు కొత్త నిబంధనకు తెలియజేస్తున్నారు. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన ఒక గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన అన్నాడు. క్రొత్త నిబంధన చేయకాలం వచ్చుతున్నదని దేవాదేవుడు 20:31-32లో ఇశ్రాయేలుతో తెలియజేశాడు. ఇప్పుడు వస్తుంది, వచ్చే ఉందని యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు. ఈ నూతన నిబంధన అనేదట క్రీస్తు రక్తం చిందించడం ద్వారా నిబంధన ఏర్పరచుకుంటున్నాడట. ఆయన నా రక్తం వలన క్రొత్త నిబంధన అని ప్రభువు తెలియజేశారు. అందుకే ఆయన రక్తాన్ని మనం ఏం చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని తీసుకోమన్నాడు. ఇప్పుడు ఆయన రక్తం ద్వారా చేసినటువంటి నిబంధనని ఉల్లంఘిస్తే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు సీనాయి పర్వతం దగ్గర ఆ రాజపర్వతం ఇచ్చినటువంటి ఆ నిబంధన మీరితే దేవాదేవుడు ఊరుకున్నాడంటే శిక్షించాడు కదా. ఇప్పుడు మరి యేసుక్రీస్తు వారి ద్వారా ఇచ్చినటువంటి ఈ నిబంధన మీరితే పరిస్థితులు ఎలా ఉంటాయి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆయన ఒక విషయం తెలియాల్సిన చదువుతూ ఉంచుకుందాం. 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక. నిబంధన రక్తం అంటుంది. ఇది ఏదో తాగేసాం, గ్లాసులది అయిపోయింది, మేము బాప్తిసం పొందేసాం, మెస్టోన్ జీవించేట్టు అనుకుంటే బాప్తిసం పొందిన దగ్గర నుంచి మనం ఆయనతో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఆయన కోరుకున్న విధంలో నడవాలని కోరుకుంటున్నాడు దేవాదేవుడు. 10వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదువుకుందాం. మనము అంటే క్రీస్తులోనికి
బాప్తిసం పొంది జీవితాలు సర్దిద్దుకున్నవారు, క్రీస్తు కొరకు బ్రతికేవారు, మనకు సత్యమును గురించి అనుభవజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల అన్నాడు. బుద్ధిపూర్వకంగా అంటే తెలియ చేస్తే నేను తెలియక అవిశ్వాసాలు చేసేది కనుక క్షమించబడుతున్నా అంటాడు పౌలు గారు. తెలియక చేసిన దానికి తప్పులకి క్షమాపణ ఉందేమో కానీ బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి కూడా కరెంట్ షాక్ ఏదో ఎంతెంత తగిలింది అనుకోండి, చెల్లె పాపం ఏదో షాక్ కొట్టింది పాపం ఏదో అయిపోయాడు అనుకోవచ్చు. ఆడికి తెలుసుంటూ కూడా పట్టుకున్నాడు అనుకోండి, ఏమంటారు వీడు అంత మూర్ఖుడు ఎవడు, తెలుసుంటే ఆడు పట్టుకుంటాడు. చావుతో ఎవడన్నా ఎలా పనులు ఆడతాడంటే ఆడుకో, ఎవడో మూర్ఖుడు వెళ్తాడు. అలాగే క్రీస్తులోనికి బాప్తిసం పొంది కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేయాలనే కోరిక ఎందుకు వస్తుంది అంటే మార్పు చెంది బాప్తిసం పొందిన వారు కాదు, మారుమనసు పొందిన వారు కాదు. ఏదో అందరూ పొందుతున్నారు, నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు అందరూ పొందేశారు, నేను కూడా పొందేయాలనుకునేవారు, లేకపోతే మా ఇంట్లో అందరూ తీసేసుకున్నారు నేను కూడా తీసేసుకోవాలనుకునేవారు కాదు. జీవితం మార్చుకున్న వారు, మార్చుకోవాలని ఆలోచన కలిగిన వారు, నేను నా జీవితం మార్చుకుని జీవితకాలం అంతా కూడా దేవుడి కొరకు బ్రతకాలనుకునే వారు తీసుకున్న బాప్తిసం వేరే ఉంటుంది. అవసరాల కొరకు లేదంటే అందరి కొరకు తీసుకునే బాప్తిసం పొందిన వారు జీవితం వేరే ఉంటుంది. వాళ్ళు ఎలాగైనా మారిపోతారు. కాబట్టి సత్యం గురించి అనుజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాళ్ళ పాపానికి బలిక ఉండదు అంటున్నాడు. పాపానికి బలి లేదంటే నిబంధన మీరిపోయాడు, ఆ నూతన యొక్క చట్టాన్ని మీరాడు. శిక్ష ఉండాలా ఉండకూడదా? మన చట్ట ప్రకారం మన చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే జైలు వేస్తున్నారు లేదా? వేస్తారు. ఏ ఒక్కటి తప్పినా సరే అక్కడికి వెళ్ళిపోతారు, రాజ్యాంగానికి వెళ్ళిపోతారు. పలానా 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 సెక్షన్ ప్రకారం. ఎక్కడి నుంచి వచ్చే సెక్షన్లు? రాజ్యాంగం మనకు చట్టం ఇచ్చాడు, ఆ చట్ట ప్రకారం నడవమని ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి సంబంధించింది. అది ఏ ఒక్క సెక్షన్ మీరినా దానికి తగినట్టు శిక్ష ఉంది. అలాగే దేవాదేవుడు కూడా నూతన నిబంధన ఇచ్చి ఆ ప్రకారం నడవకపోతే యేసుక్రీస్తు వారి యొక్క బలి ఆయనకు ఉపయోగపడదట. బలి ఉండదు. కానీ 27వ వచనంలో అంటున్నాడు, న్యాయ తీర్పును భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని ఇప్పుడు అంటున్నాడు. విరోధులు దహించేదట. ఎవరు విరోధులు అంటే ఈ లోకాన్ని స్నేహించే వాళ్ళు దేవుడికి విరోధులు. అంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఈ లోక స్నేహం దేవుడితో వైరమని మీరు ఎరుగా అన్నాడు కదా. ఎవడు ఈ లోకంతో స్నేహం చేసినో వాడు దేవుడికి శత్రువు అని అన్నాడు. విరోధి అంటే శత్రువు. అంటే దేవునికి విరోధుల్ని దహించడానికి అగ్ని ఉంది. వాస్తవానికి మనకు కాదు, ఎవరికి ఉందంటే సాతానికి, వాడు అనుసరులకు ఉంది. అంటే బాప్తిసం పొందిన అపవాది యొక్క ఆలోచన ప్రకారం నడిస్తే, దేవుడి యొక్క నిబంధన మీరితే అగ్ని ఉందంటుంది. కాబట్టి విరోధులు దహించకు అగ్ని, తీక్షణమైన అగ్ని ఎక్కువను. 28వ వచనంలో అంటున్నాడు, ఎవడైనాను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మీద కనికరింపకుండా వాడిని చంపించుదురు. ఒక నిబంధన చేసుకుని ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నా నామాన్ని ఎవడైనా అపవిత్రపరిస్తే, వ్యర్థంగా పలికితే ఏమన్నాడంటే రాళ్ళతో కొట్టి చంపేయాలి. వ్యభిచారంలో పట్టుబడితే రాళ్ళతో కొట్టి చంపేయాలి. తన తల్లిని తన తండ్రిని దూషిస్తే రాళ్ళతో కొట్టి చంపేయాలి. విశ్రాంతి దినాన్ని పొలంలో ఏ పని చేసినా దొరికితే రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇదేంటి? ఏదో ఒకటి మీరితే మాత్రం చంపేస్తారా? విశ్రాంతి దినాన్ని మన పొలంలో వంట చేసుకోవడానికి ఎంత తప్పేంటి అని అంటే ఆయన లేడు ఇవ్వడానికి. మిగతా రోజులు ఉన్నాయి కదా. మనకు కూడా ఎలా ఉంటుందంటే ఆరోగ్యం బాగుంటేనేమో డ్యూటీ, ఆరోగ్యం బాగుంటే డ్యూటీకి వెళ్ళారంటారు. ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళారంటారు. దేవుని సన్నిధికి ఇది ఎక్కువగా రీజన్, భక్తిహీన చెప్పే రీజన్లు ఏంటంటే ఆ డ్యూటీ ఇచ్చారా డ్యూటీకి వెళ్ళారు. మరి ఆరోగ్యం బాగాలేనప్పుడు రావచ్చు లేదంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే మరి దేవుడు ఎందుకు అవసరం తీర్తే మధ్యలో. అంతే తప్ప దేవుడు చేసుకున్న నిబంధనకి లోబడం అనేది ఉండదు. అందుకే అంటున్నాడు, ఎవడైనా మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తే 2-3 సాక్షుల మాట మీద ఏం చేయాలంటే కనికరం అనేది చూడకూడదట. మా వాళ్ళే చిన్న పిల్లలు, లేకపోతే బాగా ముసలోళ్ళు, లేకపోతే మా ఊరోళ్ళే, ఇలాంటి ఏ కనికరం లేకుండా ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలి. లేదంటే దేవుడు ఊరుకోడు, చంపాలి. 29వ వచనంలో ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి
ఏంటి ఇలా కూడా చేస్తారు క్రైస్తవులు? తొక్కేవాళ్ళు చాలా మంది ఉన్నారంటండి, వాళ్ళు ఎవరో చూస్తాం. తాను పరిశుద్ధ పరచబడుటకు సాధ్యమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముకు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడ్డని మీకు తోచును ఎవరు ఉంచగలరా అంటున్నాడు. నిబంధన రక్తాన్నట మనల్ని పరిశుద్ధపరిచేది యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. అంతేనా కదా? ఒకసారి ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22 వర్షంలో అంటున్నాడు. 9వ అధ్యాయం 22 వర్షంలో పాపాల క్షమాపణ రక్తం చిందింపబడకుండా లేదు. 9వ అధ్యాయం 22 వర్షంలో అంటున్నాడంటే, మరి ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పొచ్చు కదా అంటున్నాడు. అంటే రక్తం లేకుండా పాప క్షమాపణ అనేది లేదు. మీరు నిర్మకాండ 24 అధ్యాయం చదువుకున్నా అక్కడ కూడా కనిపిస్తుంది. రక్తం ఇదిగో పాపం చేసావా, ఈ కోడిదోడు తీసుకురా అని చెప్పి కోడిదోడు నిలబెట్టి ఈ చేతులు ఆ కోడిదోడు మీద పెట్టి ఆ దాన్ని బలిచ్చి ఆ రక్తాన్ని ఏం చేశారు, ఇతని మీద ప్రోక్షించేవారట. కానీ ప్రోక్షించినా కానీ ఆయన పాపాలు శుద్ధి అయిందంటే పాపాలు శుద్ధవలే, శాశ్వతంగా తీసేయలేదు పాపాలని. పాపాలు శుద్ధి చేస్తే ఏటేటా బొల్లు అర్పిస్తేనంట పాతయాన్ని కూడా జ్ఞాపకం వచ్చేసేయట. నేను గత సంవత్సరం అక్కడికి వచ్చినప్పుడు ఆ పాపం చేసేనే, అందుకే దోడినట్టుకు వచ్చాను. ఈసారి కోడి దోడినట్టుకు వచ్చానంటే దానికి తగ్గ పాపం ఏటేటా జ్ఞాపకం వచ్చేసేయట. కానీ ఇప్పుడు పాపాలు జ్ఞాపాలు రాకుండా చేసేటువంటి బలి దేవుడు ఏర్పాటు చేసాడట. అదే క్రీస్తు బలి అన్నాడు, పస్కా బలి అన్నాడు. ఆ రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ అనేది లేదని గ్రంథం తెలియాల్సింది కదా అని అన్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చేస్తే మనం ఏ చదువుతున్నప్పుడు అది అయిపోయింది కదా. ముందు 10:29 అట్లుగా దేవుడి కుమారుని పాదాలతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనది ఎంచి అంటే తీసుకుంటున్నాం. ప్రభుత్వంలో బాప్తిసం పొందేసాడు, రక్తంలో పాప క్షమాపణ అయింది. మళ్ళీ అక్కడ ఏం చేస్తున్నాడు, పాపం చేస్తూ కూడా ప్రభుత్వ భోజనంలో పాల్గొమలు పొందాడు, పాపం చేస్తూ బయట జీవితాలు గడిపాడు, ఆరాధనకు వచ్చి పరిశుద్ధంగా నటించడం చేస్తే ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు వారి పాదాలతో తొక్కేస్తున్నావు. ఆయన కాల్చిన రక్తాన్ని ఏం చేస్తున్నావు, అపవిత్రంగా అంటే నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు, నీకు దాని పవిత్రత ఏంటో తెలియలేదు. కాబట్టి బయట నీ హృదయానికి సంబంధించిన జీవితం జీవిస్తున్నావు తప్ప దేవుడు కోరుకున్న జీవితం నిబంధన మీరిపోయావు. కాబట్టి ఎంత తిరస్కారం చూడు, ఎంత ఎక్కువైన దానం ఉందో ఒకసారి ఆలోచించుకుంటున్నాడు. ఆ నటిసిన రోజులకి రాళ్ళతో కొట్టి చంపడం అంటే సామాన్యంగా కాదు. ఏదో తల తీసేసాడంటే అది ఒక నిమిషం 2 నిమిషాలు పడుతుందేమో పోవడానికి. తల ఈ బాడీకి ఏం తెలియదండి. తల ఎప్పుడైతే తీసేసారో ఈ కంటం దగ్గర చేతి తెగిపోతాయి కదా, ఇంక ఈ శరీరానికి ఏం తెలియదు, కొట్టుకుంటుంది. అంటే దీని బాధ ఏమి తెలియదు, మనం బాధపడతాం అది కొట్టుకుంటుంటే. కానీ రాళ్ళతో కొట్టి చంపడం అంటే ఒకసారి ఆలోచించుకుంటే ఎలా ఉంటుందో. కొన ఊపిరి మొత్తం పోయేదాకా కూడా కొడతాను ఉంటుంది. ఇంకా శ్వాస వస్తుందంటే మళ్ళీ కొడతాను దగ్గర పొజిషన్లు. అంటే అంతలాగా శిక్షిస్తుంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత కడగబడి ఆయన నిబంధనలో చేర్చబడిన మనము ఆ నిబంధన అతిక్రమించి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ నిబంధన చెందిన వాడు అంటే కాదు. ఆయన యొక్క నిబంధనలు లేకుండా ఆరాధన చేసినా దేవుడు అంగీకరించినట్టున్నాడు. ఆరాధన చేయించుకునే వాడు పరిశుద్ధుడు. ఆరాధన అర్హుడైన వాడు మన దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి ఆయన ఆరాధించే వారు కూడా పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాడు తప్ప వారంలో మిగతా రోజులన్నీ ఇష్టపడి జీవించి ఆదివారం వచ్చి నన్ను ఆరాధించిన దేవుడు ఎప్పుడు కూడా కోరుకోలేదు. అలాంటి వాళ్ళు అవసరం అంటున్నాడు. ఎందుకు నరకానికి పోయేవాళ్ళు, ఎందుకు ఎక్కువైన దండానికి వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆరాధన చేసుకున్న వాళ్ళ సమయాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి? అన్నిటితో సమానం చేసేసాడు కదా అలాంటి వాళ్ళని. దేవుడు అంటే తెలియనటువంటి వారితో సమానం చేసాడు. సున్నతి పొంది కూడా హృదయ సున్నతి లేని వారిని సున్నతి లేనటువంటి అన్ని జనులతో సమానం చేసినప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు వాళ్ళలో కూడా బాప్తిసం పొంది నిబంధన రక్తం చే కడబడి ఆ నూతన చట్టంలో చేర్చబడిన తర్వాత అలా జీవించకపోతే ఒక అన్నిటికీ వారికి ఎటువంటి తేడా లేదు. కాబట్టి జీవితం వేరే ఉండాలి. క్రైస్తవుడి
తిడితే తిట్టించుకునే జీవితం, కొడితే కొట్టించుకునే జీవితం. ఎందుకంటే మనకన్నా ముందు ఎవరున్నారు అలాంటి జీవితం జీవించిన వారు? మాదిరి చెల్లిపోయారు కదా ఆయన. ఉమ్మూర్తి ఊహించుకున్నారు తప్ప తిరిగి ఆయన నోట్లో లేదా వేయడానికి. కొడితే ఆయన కనీసం 2 దెబ్బలు ఒక దెబ్బ కొట్టాడు ఆయన. కానీ ఆయన అన్ని కూడా సహించుకుంటూ వచ్చి ఇదిగో నా నిబంధన చెందిన వాళ్ళందరూ కూడా నాలా జీవించాలన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోకి ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఏ నిబంధన చెందిన వారమో మన ప్రవర్తన బట్టి చెప్పేయచ్చు, ఏ నిబంధన చెందిన వారమో మన మాటను బట్టి చెప్పేయచ్చు, ఏ నిబంధన చెందిన వారమో మన చూపును బట్టి కూడా మన ఆలోచన బట్టి చెప్పేయచ్చు. అబ్బాయి ఈ క్రీస్తు నిబంధనకి చెందినవాడు కాదు, ఈ మాట క్రీస్తు సంబంధించిన వ్యక్తికి సంబంధించింది కాదు. క్రీస్తు సంబంధించిన వ్యక్తి అయితే ఇలా మాట్లాడు, ఇలా చూడు ఇతరుని, ఇలా మోసం చేయడు ఇతరుని. ఆయన నిబంధనలు ఉన్న వారికి ఒక చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం నడవాలంటున్నాడు. కాబట్టి ఎటువంటి నిబంధనలు ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాలని మాట్లాడుతున్నాను. హెచ్చరిస్తున్నాను. శ్రద్ధగా కూడా నా ప్రశ్న